అందరికీ నమస్కారం. నేను మీ మానస. మీరు చూస్తున్నారు మనశ్రీ హౌస్ వైఫ్ ఛానల్. మార్నింగ్ అయితే 4:50 అట్లా అవుతుందండి. లేచాను. అసలు 4:00కి 4:30కి లేద్దాం అనుకుంటే అసలు అవ్వనే అవ్వట్లేదు నాతోనైతే. 4:50కి 5కి మెలుకువొస్తుందనమాట. ఎంత అలారం పెట్టుకున్నా కూడా ఆఫ్ చేసి పడుకుంటున్నా. అదేందో అర్థం అవ్వట్లేదు అసలు. ఇక్కడనైతే లేచిన తర్వాత బయట మొత్తము ముగ్గులేసి ఇల్లు మొత్తం ఊడ్చేసుకుని నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే దీపం వెలిగించేసుకుందామని చెప్పేసి దీపం అయితే ముట్టించేసుకున్నాను. ఇది ఆషాఢము, శ్రావణం రాకముందు దీక్షితనమాట. అంటే శాకంబరి అవతారము అట్లా చేస్తారు కదా గుళ్ళల్లో అమ్మవారికి. అమ్మకి అలా అలంకరిస్తారు కాబట్టి మనం కూడా ఇంట్లో అలా అలంకరించుకోవచ్చంట. కానీ నాకు ఆ ఫోటోకి అవన్నీ వెజిటేబుల్స్ కుచ్చుతాయి, ఆగాయి అని చెప్పేసి ఇట్లా అమ్మ దగ్గర అట్లా పెట్టుకొని మేమైతే అవి వండుకుందామని చెప్పేసి అట్లా శాకంబరి అవతారంగా అన్నీ కొంచెం కూరగాయలు మా దగ్గర ఉన్న కూరగాయలన్నీ అట్లా పెట్టేసిన అనమాట. పెట్టేసి దీపం అయితే ముట్టించిన తర్వాత మా పిల్లలైతే అప్పటికే లేచేసిండ్రు. ఏముంది వంట రూమ్లకే రావడం, ఎందుకంటే వాళ్ళకి లంచ్ బాక్సులు బ్రేక్ఫాస్ట్లు ప్రిపేర్ చేయాలి కాబట్టి. వచ్చేసి ఈరోజైతే నేను ఇది ప్రీమిక్స్ దోశ మిక్స్ అన్నమాట. ప్రీమిక్స్ అంటే రాగులు అవన్నీ చేసి పట్టించుకుంటాను అనమాట. అది అన్నం చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మనకి ఎప్పుడన్నా ఇంట్లో పిండి లేనప్పుడు కానీ ఏం టిఫిన్ చేయాలో తెలియనప్పుడు కానీ ఇది అలా వాటర్లో కలిపేసుకొని దోశ కన్సిస్టెన్సీ లాగా, అంటే దోశ పిండి ఎలా ఉంటుందో అలా కలిపేసుకొని దోశలు వేసేసుకోవడమే. గోధుమలు కూడా ఉంటాయి ఇందులో. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. అసలు అదిరిపోతుంది. ఇందులో అసలు రైస్ అయితే అస్సలు వాడమన్నమాట. చాలా హెల్దీ. ఎన్ని దోశలు తిన్నా ఏం కాదు. అదైతే చేసేసాను. వాళ్ళకైతే అట్టు చేసిస్తూనే రైస్ కూడా పెట్టేసుకున్నా. రైస్ అయిన తర్వాత ఈరోజు ఇక్కడ తెల్లగర్జల కూర అంటారు కదా, తెల్లగర్జల కూర టమాటా వండుతున్నారు అనమాట. తెల్లగర్జల కూర ముందు రోజే నేను తెంపి పెట్టుకున్నా. ఇలాంటి ఏమైనా ఆకుకూరలు అట్లుంటే ముందు రోజే కట్ చేసుకొని అట్లా తెంపుకొని పెట్టుకుంటాను అనమాట. తొందరగా అవుతుంది మార్నింగ్ అని చెప్పేసి. మా పిల్లలు చేసినంత అడవిడి అయితే ఎవ్వరు చెయ్యరేమో అసలు. టైం అవుతుంది, ఇంకొక 10 మినిట్స్ ఉంది, ఇంకొక 15 మినిట్స్ ఉంది, అవుతుందా వంట, మేమైతే రెడీ అయిపోయినామని టెన్షన్ చేస్తూ ఉంటారు నాకు. అందుకని చెప్పేసి ముందు రోజు ఇట్లా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటా. ఇక్కడనైతే అటు కర్రీ అవుతూ ఉంది. సింపుల్గానే టమాటా కర్రీ ఎట్లా చేసుకుంటామో అట్లనే, కానీ కొంచెం టమాటాలు ఉడికిన తర్వాత తెల్లగజల కూర వేసుకొని చేసుకోవడం అన్నమాట. అందులో కొంచెం పెసరపప్పు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కానీ అయితే నేను ఈరోజు పెసరపప్పు వేయలేదు. ఈ దోశలు కలడానికి అయితే కొంచెం టైం పడుతుందండి. అటు దోశలు వేస్తూనే ఇటు కర్రీ కూడా ప్రిపేర్ చేసేసి వాళ్ళకి బాక్సులు పెట్టేసిన, కొంచెం పెరుగన్నం కూడా పెట్టేసిన. వాళ్ళు వెళ్ళిపోయినరు. వాళ్ళు వెళ్ళిపోతేనైతే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే, ప్రశాంతంగా అంటే మెంటల్లీ అంటే టెన్షన్ అవుతూ ఉంటుంది అనమాట. అయ్యో టైం అయిపోతుంది, అవుతుందా లేదా బాక్స్ అని అదొక టెన్షన్ ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మెల్లగా చేసుకోవచ్చులే మిగతా పనులన్నీ అని అనిపిస్తుంది. మా ఆయన ఇంక వెళ్ళలేదనమాట. ఆయనకు టీ పెట్టిచ్చేసి ఆయన వెళ్ళిన తర్వాత కిందికి వెళ్ళి ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చిన. మార్నింగ్ అయితే ఫస్ట్ దీపం ముట్టించేసుకుంటా. 4కే లేచి ఒక 5:30 వరకు దీపం ముట్టించేసుకుందాము అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. 6 లోపే ముట్టించేసుకోవాలని, కానీ అసలు కుదరట్లేదు. ఈరోజైతే 5:45కి ముట్టించేసుకున్నా. వాళ్ళు వెళ్ళిన తర్వాత కిందికి వెళ్ళి ఫ్లవర్స్ అంటే మాకు ఇక్కడ కింద ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఉన్నప్పుడు వెళ్తే ఏంటంటే టైం అంతా అయిపోతుంది అక్కడనే అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత పూలు దింపుకొచ్చి దేవుడికి అన్నీ పెట్టేసుకొని ఒకసారి బాగా చూసేసుకుంటా. ఆ ఫ్లవర్స్ పెట్టి అట్లా అలంకరించుకుంటే ఎంత బాగా అనిపిస్తుందో, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే ఇంట్లో దీపం ముట్టియడము, ఇట్లా ఊరికే దేవుళ్ళని చూసుకుంటా ఉంటే. తర్వాత కబోర్డ్లు అన్నీ ఆగమాగం చేసిండ్రు. బట్టలు అయితే ఇట్లా మడతపెట్టి పెడితే ఇప్పుడు పెద్దగా అయింది కదా కొంచెం, వాళ్ళే తీసుకుంటున్నారు. కానీ ఇదొకటి నాకు ఏంటంటే తీసుకుంటారు కానీ ఏదైనా దొరకకపోతే మాత్రం చిందర చేసేస్తారనమాట. అయినా వాళ్ళకి కావాల్సినవి అన్ని ఇట్లా పైననే పెడతా నేను, ఆయన కూడా ఆగమాగం చేస్తారు. ఈరోజు మా ఆయనకు అన్ని కబోర్డ్స్ అన్నీ సర్దేసి టీషర్ట్స్ అన్నీ ఒక సైడ్ అట్లా అన్నీ పెట్టేసుకున్నాయి. ఇట్లా టీషర్ట్స్ కింది కనిపించకపోతే వేసుకోరని చెప్పేసి ఇట్లా నేను ఒక బాక్స్లో పెడతా అనమాట. అన్నీ కనిపిస్తాయి అందులో, అందుకని అట్లా పెడతా. నావి కూడా డ్రెస్సులు, బెడ్షీట్స్ అవన్నీ కింది కబోర్డ్లు ఉంటాయి అనమాట. అవన్నీ కూడా ఒకసారి సర్దేసుకున్నా. వీళ్ళదానికన్నా నాదే గలీజ్ అయింది. నేనే మంచిగా పెట్టుకున్నా అనుకుంటే వీళ్ళది కొంచెం తొందరగా అయిపోయింది, కానీ నాదే చాలా టైం పట్టింది. అవన్నీ చేసుకొని చీరలు కూడా ఒకసారి మంచిగా నీట్గా సర్దేసుకున్న తర్వాత
అప్పటికే టైం అయితే చాలా టైం అయిపోయిందండి. ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. వాళ్ళెళ్ళిన తర్వాత, మా ఆయన ఎళ్ళిన తర్వాత మొదలుపెట్టుకుంటే కబోర్డ్స్ బట్టలు మడత పెట్టడము, తీయడము, పెట్టడం అంటే చాలా టైం అయిపోయింది అసలు. మధ్యాహ్నం అయిపోయింది. ఇక మధ్యాహ్నం అట్లా లంచ్ చేసిన తర్వాత ఇంకా కొద్దిసేపు అట్లా రెస్ట్ తీసుకున్నా. అంటే పడుకోలేను, కానీ అట్లా నిద్రనైతే పోలేను కానీ కొద్దిసేపు అట్లా కళ్ళు మూసుకొని అట్లా కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను అనమాట. తర్వాత ఈరోజు నైట్‌కి మటన్ బిర్యానీ చేద్దాము అని చెప్పేసి మటన్ సండే రోజు బోనాలు ఉండే కదా, అందులో నుంచి కొంచెం తీసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసిన. ఆ మటన్‌ని తీసి ఇప్పుడు అంతా మ్యాగ్నేట్ చేసి పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి అన్నీ వేస్తున్నాను అనమాట. ఇక్కడ కారం, ఉప్పు, పసుపు, నిమ్మకాయ, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఆనియన్స్ అంటే బ్రౌన్ ఆనియన్స్ ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్నా, ఒకసారి వీడియోలో కూడా చెప్పిన కదా. ఆ బ్రౌన్ ఆనియన్స్, నిమ్మకాయ, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని పెరుగు కూడా వేసుకోవాలండి. పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక మనం చేతితోటి కలుపుకుంటేనే బాగా కలుస్తుంది కదా, అందుకని చెప్పేసి మొత్తం ఒకసారి చేతితోటి కలుపుకుంటున్నా. మటన్ బిర్యానీలో అయినా చికెన్ బిర్యానీలో అయినా పెరుగు అలాగే బ్రౌన్ ఆనియన్స్ తోటి మనకు గ్రేవీ లాగా వస్తుంది. చాలా బాగుంటుందండి బ్రౌన్ ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే. అందుకని నేను చేసి పెట్టుకుంటా, ఇలాంటి టైంలో బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి. అవి వేసుకున్న తర్వాత ఇక బాస్మతి రైస్ కూడా నానబెట్టేసుకున్నా. ఇక పిల్లలు వస్తారు, 3:30కే వస్తారనమాట పిల్లలు. ఇక వాళ్ళు వచ్చేసరికి ఏదో ఒకటి చేయాలి కదా, ఇక స్నాక్స్ ఏం చేయాలి, నైట్కి బిర్యానీ తింటాం కదా అని చెప్పేసి. అంటే నైట్ కంటే మేము నైట్కి తినము, 6:30, 7కి తినేస్తాము. అందుకని స్నాక్స్ ఏం చేయలేదు. బాదం ప్రీమిక్స్ పౌడర్ అది కూడా చేసి పెట్టుకున్నా కదా, అది ఉండే. ఇక పాలల్లో ఆ బాదం పౌడర్ అయితే వేసేసి వాళ్ళకైతే బాదం పాలు ఇచ్చేసి వాళ్ళు వచ్చిన తర్వాత లంచ్ బాక్సులు ఇవన్నీ మార్నింగ్ నుంచి టిఫిన్ చేసినాయి, లంచ్ చేసినాయి అవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ తోముకుంటూ బయటకి ఎందుకు చూస్తున్నా అంటే మాకు కోతులు వస్తాయి, డోర్ ఓపెన్ పెట్టుకొని తోముతున్నా నేను. అటు నుంచి కోతులు వస్తున్నాయి ఏమని టెన్షన్ అవుతూ ఉంటుంది అనమాట. ప్రశాంతంగా ఈ డోర్లు ఓపెన్ ఉంటే ప్రశాంతంగా నాకు ఏ పని కాదు. అవి వచ్చి డైరెక్ట్ ఇంట్లోనే కూర్చుంటాయి. మొన్న ఒక రోజు అయితే హాల్లోకి వచ్చి కూర్చుంది, చాలా భయం అనిపించింది నాకైతే. ఇక బాసన్లు తోమేసిన తర్వాత ఇక్కడనైతే బట్టలు అయితే మడత పెడుతున్నా అండి. మీ సైడ్ వర్షాలు పడుతున్నాయి, మా సైడ్ అయితే రోజు వర్షం పడుతుంది, బట్టలే ఆరట్లేదు అసలు. ఇక ఆరిన బట్టలు అయితే తీసేసి 2 రోజుల బట్టలు అవి తీసి మడత పెట్టేసిన తర్వాత ఇక నెక్స్ట్ డేకి ఈ ఆకుకూరలు తీస్తే వర్షాకాలం ఏంటంటే తొందరగా నీరు వచ్చేస్తాయి. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అంటే పేపర్లో జుట్టు పెడితే రావు, కానీ నేను పేపర్లో జుట్టు పెట్టాను, తొందరగానే వండేసుకుంటే లైన్గా వండుతాను అనమాట ఆకుకూరలని. మా పిల్లలు అంటూ ఉంటారు, ఆకుకూరలన్నీ లైన్గా వండుతూ ఉంటావు, తిననే బుద్ధి కాదు అని అంటారు, కానీ మళ్ళీ ఖరాబ్ అయిపోతాయని పచ్చగూర అంటారా మీరు తోటకూర అంటారా దీని అయితే కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత ఇక ఇది కట్ చేసేటప్పుడే నేను ఆల్రెడీ మనం అన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, అదొక 6-7 విజిల్స్ వచ్చేంత వరకే కుక్కర్లో ఉడికించేసుకున్నాను. అది ఉడికించిన తర్వాత ఇప్పుడు బాస్మతి రైస్లోకి అయితే మసాలా మన దగ్గర ఏమేమి ఉంటాయో అవన్నీ మసాలాలన్నీ వేసేసుకోవాలండి. చెక్క, లవంగము, ఇలాచి అవన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం కసూరి మేతి కూడా వేసుకోవాలి. కసూరి మేతి, సాల్ట్, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నిమ్మకాయ వేసేసుకొని పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. నేను రైస్ అయితే ఎక్కువ రైస్ వేసి చాలామంది అంటే వాటర్ ఎక్కువ వేసి ఉడకబెడతారు. నేనైతే ఏం చేస్తాను అంటే వాటర్ చాలా తక్కువ వేసి ఉడకబెట్టేసుకుంటాను. అదంతా వంపడము మళ్ళీ అదంతా ఎందుకని చెప్పేసి కొంచెం తక్కువ వేసి ఉడకబెట్టి ఆ వాటర్ అయిపోతున్నాయి అన్నప్పుడు ఆ రైస్ అయితే తీసేసుకొని ఇందులో వేసేస్తాను అనమాట. ఇది మనం ఇప్పుడు ఎందులోనైతే దమ్ పెట్టాలనుకుంటున్నామో అందులోకి మటన్ని మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో నేను ఈ రైస్ చూడండి ఇట్లా తీసేసుకొని వేసుకుంటాను అనమాట. వేసుకొని పైనుంచి కొంచెం ఆయిల్, కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ ఉంటే బ్రౌన్ ఆనియన్స్, మా పిల్లలు అయితే బ్రౌన్ ఆనియన్స్ పైన కనిపిస్తే తినరు, అందుకని చెప్పేసి నేనైతే పైన వేయను. ఇలా మూత పెట్టేసుకొని ఇక దమ్ పెట్టేసుకోవడమే. ఒక 15 మినిట్స్ దమ్ పెట్టేసుకుంటే మనకు మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. అసలు పుల్లలుగా ఎక్కడ మెత్తబడకుండా అన్నము పీస్ అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది. మనం ఆల్రెడీ కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం కాబట్టి అసలు అద్దరిపోయింది. వాసన అయితే మామూలుగా వస్తలేదు. మా పిల్లలు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు తిందామా అని చెప్పేసి. తినేసి నైట్ అయితే బాసనలు మొత్తం తోముకున్న. టైం అయితే అప్పటికి 9 అవుతుంది, తొందరగానే పడుకుంటున్నాం. ఇంతేనండి వీడియో. మళ్ళీ ఒక మంచి